భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగభూపాలెం చెరువులో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వదిలారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా మత్స్యశాఖ ఆధ్వర్యంలో 6.3 లక్షల రూపాయల విలువైన 3.75 లక్షల ఉచిత చేప పిల్లలను మత్స్యకారులకు అందజేశామన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం వారిని ఆర్థికంగా అభివృద్ధి పరిచేలా ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసిందన్నారు. చేప పిల్లలే కాకుండా చెరువును కూడా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. చేపలు కలపటమే కార్యక్రమైన 1,00,000 చేపలది. ఈ సందర్భంగా మన అభివృద్ధికి సంబంధించి జరిగే పనులు కూడా చెప్పుకోవడానికి చెరువు ఉంటేనే కదా చేపలు. ఆ చెరువుని మరింతగా బలోపేతం చేసుకుంటూ కట్టలు దాన్ని అందంగా చేస్తూ ఇక్కడ ఈ చెరువు ప్రాంతం చల్లదనంలో ఉదయం సాయంత్రం గ్రామంలో ముఖ్యంగా మహిళలు కూడా సహజ మహిళలు అంటే అందరూ పనులకు వెళ్తారు, వాళ్ళకి వాకింగ్ అవసరం ఉండదు. ఇక్కడ అసలు ఇప్పుడు అందరూ రిటైనింగ్ వాళ్ళు అడుగుతున్నారు. రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి అది దాదాపు 100 కోట్లు అయింది. దాన్ని కూడా నేను ఎస్టిమేషన్ తయారు చేయమని చెప్పాను. ఇప్పుడు అంటే ఈ గవర్నమెంట్తో అవ్వదని ఏదైనా వరల్డ్ బ్యాంకు ఆ స్కీమ్లు ఉంటాయి. చేపలు కలపటమే కార్యక్రమమైన